నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్, అలాగే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 102 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అర్హత వివరాలు, అలాగే ఎంపిక విధానం, దీంతో పాటు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి అనే వివరాలను ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు 102 ఉన్నాయి. అలాగే ట్రేడ్ మార్క్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎగ్జామినర్ పోస్ట్, ఈ పోస్టులో 100 ఖాళీలు ఉంటే డెప్యూటీ డైరెక్టర్ పోస్ట్లో 2 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హత చూసుకుంటే LLB లేదా LLM లేదా PhD వంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ విద్యార్హత ఏదైతే ఉందో డిపెండింగ్ ఆన్ పోస్ట్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ పోస్ట్ను ఎంచుకుంటున్నారో దాని ఆధారంగా ఈ విద్యార్హత అయితే ఉంటుంది. అలాగే అభ్యర్థులకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం మ్యాండేటరీ. దీంతోపాటు అభ్యర్థుల వయసు చూసుకుంటే 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే గవర్నమెంట్ రూల్స్ ఆధారంగా ఉంటుంది. ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక అభ్యర్థులు ఎంపికైతే 56,100 నుంచి 1,77,500 వరకు అయితే జీతం అందుతుంది. ఇక దరఖాస్తుల విషయం చూసుకుంటే కనుక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి upsc.gov.in. ఈ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజు విషయం చూసుకుంటే కనుక జనరల్, OBC అండ్ EWS అభ్యర్థులకైతే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే SC, ST, విమెన్ కేటగిరీ, అలాగే PWBD ఈ వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకైతే 500 చెల్లిస్తే సరిపోతుంది. ఏ కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులైనా వారికి 500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ దరఖాస్తులు వచ్చేసరికి 13వ తేదీన ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచే ఈ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. జనవరి 1వ తేదీన ముగియనున్నాయి. యూపీఎస్సీ రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు.